హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 టోటల్ దేశంలో ఉన్న కాలేజీలన్నీ ఎలాంటి సీట్స్ ఉన్నాయి అండ్ వేటిని ఫిలప్ చేయబోతున్నారు అనే ఒక లిస్ట్ అయితే అఫీషియల్గా విడుదల చేశారు. రేపంచి ఆల్ ఇండియా కోటా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి ఎంటైర్ కాలేజెస్ ఈ సంవత్సరం క్వాలిఫై అంటే అప్రూవ్డ్ అయిన కాలేజెస్ వాటి సీట్లు అయితే ఇచ్చారు. సో దాంట్లో అయితే కొన్ని విషయాలు మనం గమనించవచ్చు. ఏంటో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ కౌన్సిలింగ్ సందర్భంగా నా పర్సనల్ గైడెన్స్ కావాలంటే కిందున్న నెంబర్కి మెసేజ్ చేయండి, లేకుంటే వాట్సాప్ కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేయండి. అది పెయిడ్ సర్వీస్ మాత్రమే. మీకు ఎలాంటి డౌట్ లేకుండా పర్సనల్గా నేను మీ వెంట కాల్స్లో ఉంటూ మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి కన్ఫ్యూజ్ అయితే ఉండదు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఉంది మన దగ్గర. కాలేజ్ చేయండి మీకు ఇష్టం ఉన్నవారు మాత్రమే. అండ్ మనం చూసినట్లయితే కంప్లీట్గా ఆల్ కాలేజెస్ సంబంధించి స్ట్రిక్ట్లీ ఫాలో కావాలి ఈ రూల్స్ అనేటువంటివి అయితే వాళ్ళు ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో గాయత్రి విద్యా పరిషత్ అనేటువంటి సొసైటీ అంటే ప్రైవేట్ కాలేజ్ 0 సీట్స్ ఇచ్చారు. అంటే సార్ ఇక్కడ సీట్స్కి అప్రూవ్ రాలే. దాదాపు 200 సీట్స్ అన్నమాట ఇందులో ఉండేది, అంతే దాదాపుగా. అండ్ ఈ సీట్లు అయితే 0 కనిపిస్తున్నాయి. ఎట్ ప్రజెంట్ అయితే ఇందులో ఈ సంవత్సరానికి అప్రూవ్ రానట్లే మనం దీన్ని కౌంట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం చూస్తే తెలంగాణలో కూడా ఒకటి ఉంది, ఫాదర్ కొలంబో. సో ఫాదర్ కొలంబో ఆల్రెడీ వెళ్ళిందని మనకు తెలుసు. సో అది తెలంగాణలో మీరు చూడవచ్చు. ఇక్కడ ఫాదర్ కొలంబో వరంగల్ దీనికి కూడా 0 అని ఇచ్చారు. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేసాం. అండ్ 2 కాలేజీలు, సో ఏపీలో ఒక 200 సీట్స్ అంటే దాదాపు 100, అండ్ ఇక్కడ ఒక 150 సీట్లు అంటే దాదాపు 75 ఈసారి కోల్పోయినట్లే చెప్పుకోవచ్చు. సో ఎందులో ఇంక్రీజ్ అయ్యాయి ఏంటి అనేది చూద్దాం మళ్ళీ ఒకసారి పరిశీలనగా దాన్ని. సో మొత్తానికైతే ఏపీలో ఒక కాలేజ్లో 0 అండ్ తెలంగాణలో ఒక కాలేజ్లో 0. ఇది ప్రజెంట్గా అఫీషియల్గా వచ్చిన లిస్ట్. ఒకసారి లిస్ట్ అంతా చూడండి. మన మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్కి పెట్టాను, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వాళ్ళ వెబ్సైట్ నుంచి. సో ఎంసీసీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రేపు నుంచి అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ కాబోతున్నాయి. అందులో పార్టిసిపేట్ చేయబోయే కాలేజెస్ లిస్ట్ ఇది. టోటల్గా లోకల్లో అయినా ఆల్ ఇండియాలో అయినా పార్టిసిపేట్ అయ్యే కాలేజెస్ ఇవన్నమాట ఈసారి అఫీషియల్.